రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నిగర్వి నిరాడంబురుడు అని మంత్రికి విద్యా బుద్ధులు నేర్పిన గురువులు కితాబిచ్చారు. నెల్లూరులోని వీఆర్సీ హైస్కూల్లో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బాల్య స్నేహితులతో కలిసి అలనాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. వీఆర్సీని అద్భుతంగా తీర్చిదిద్దిన మంత్రి నారాయణను గురువులు ప్రత్యేకంగా అభినందించారు. వీఆర్సీలోని డిజిటల్ తరగతి గదులు చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. పేద విద్యార్థుల కోసం మహాసంకల్పం చేసిన మంత్రిని తన బాల్య మిత్రులు పొగడ్తలతో ముంచెత్తారు. తనకు విద్యా బుద్ధులు నేర్పిన లెక్కల మాస్టారు నరసింహారెడ్డి, సైన్స్ మాస్టారు చంద్రశేఖర్లను మంత్రి ఘనంగా సన్మానించారు. అనంతరం గురువులు మీడియాతో మాట్లాడుతూ వీఆర్సీలో 37 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశామన్నారు. క్రమశిక్షణకు నారాయణ మారుపేరని కొనియాడారు. నారాయణ మొదటి నుంచి మ్యాథమెటిక్స్లో దిట్ట అన్నారు. తమ శిష్యుడు నారాయణ మాకు కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు గురువులను కలవడం సంతోషంగా ఉందన్నారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానిలో మాస్టారి పాత్ర కూడా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన స్కూలు, బ్రిటిష్ నాటి కాలంలో దీన్ని యాక్చువల్గా స్టార్ట్ చేసిన స్కూలు. అలాంటి స్కూలులో నేను చదవటం జరిగింది. ఈ స్కూల్లోనే 6th to 10th చదివాను, మీకు అందరికీ తెలిసిందే. ఇదే కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదవటం, మళ్ళీ ఇదే కళాశాలలో వర్క్ చేయటం, అలా ఎదుగుతూ ఈరోజు మంత్రిగా అయ్యాను. ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను, మాట తప్పకుండా ఈ స్కూల్ని డెవలప్ చేస్తానని అన్న ప్రకారం డెవలప్ చేయడం జరిగింది. అయితే నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు 19 మీరు ఎప్పుడు సార్ 62 జాయిన్ 62 1962లో నరసింహారెడ్డి గారు 1962లో ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు. మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు 20 సంవత్సరాలు టీచర్గా చేశారు. తర్వాత 1997లో ఇదే స్కూల్లో 82 నుంచి 1982 నుంచి 97 దాకా హెడ్ మాస్టర్గా చేశాను. అదొక 15 సంవత్సరాలు. మొత్తం 35 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశారు. అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్, నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు చాలా చక్కగా చెప్పేవారు. చాలా చక్కగా మ్యాథమెటిక్స్, ఈరోజు నేను ఈ మ్యాథమెటిక్స్లో ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే దానికి ఒక కారణం నరసింహారెడ్డి గారు. వారు చాలా చక్కగా పాయింట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని దీన్ని రెనోవేట్ చేశాము. రెనోవేట్ చేయించాను ఎన్సీసీ గ్రూపు మా పిల్లల దగ్గర. ఒకే రోజు 1025 అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి. ఇందులో కూడా పేదలు నిరుపేదలకే అడ్మిషన్లు ఇస్తాను ముందు చెప్పాను. తల్లులు లేని పిల్లలకి, తండ్రులు లేని పిల్లలకి, పాసి పని చేసుకునే తల్లుల యొక్క పిల్లలకి, స్కావెంజర్స్ పిల్లలకి ఆల్మోస్ట్ 90% ఆ పిల్లలకి ఇచ్చాం. బెగ్గర్స్, మన ఈ మధ్య 2 బెగ్గర్స్ ఉంటే ఆర్టీసీ బస్టాండ్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. నిన్నే ఐసీడీసీని పిలిచి మాట్లాడాను. నెల్లూరు కార్పొరేషన్లో ఎవరైనా తల్లిదండ్రులు బెగ్గింగ్ చేసుకుంటుంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇక్కడే ఇచ్చి అవసరమైతే ఆ పిల్లలకి వసతి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏదైతే గతంలో ఈ స్కూలు అటు అంటే వీరి యొక్క ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో నరసింహారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, వారు ఉన్నప్పుడు ఎలాగుండిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ స్కూల్ ఫ్యూచర్లో కూడా డెవలప్ చేస్తామని వారికి కూడా మాటిస్తూ, మా స్నేహితులకు కూడా మాటిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మచ్. మంత్రి గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళు చాలామంది మా శిష్యులుగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. తర్వాత ఇదే ఇన్స్టిట్యూషన్లో నేను 62 to 82 వరకు బీఈడి మ్యాథ్స్ ట్రైనర్గా పనిచేశాను. తర్వాత 82 నుంచి 97 వరకు హెడ్ మాస్టర్గా 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అప్పుడు అందరూ కూడా మంత్రి
మంత్రి గారు ఎంత గొప్పనా కానివ్వండి, నారాయణ అనే పేరే మాకు అలవాటు. ఆ చదువు తీసుకున్నందుకుగా ఏవిగా అనుభవం. మొట్టమొదటి నేను పాఠశాలలో చేరిన సంవత్సరంతోనే సార్ చదువు పూర్తయింది. అప్పుడు ఆయన ఆ సంవత్సరంతో స్కూల్ ఎదురుపెట్టి తర్వాత కాలేజీ పోయాడు. కానీ అది మొదలుకొని నాకు మ్యాథ్స్ అయ్యేవారుగా ఆయన నన్ను గుర్తిస్తూనే ఉండేది, నేను ఆయన గుర్తిస్తూనే ఉండేది. తర్వాత ఆయన ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా అటాచ్డ్గా ఉండేవాడిని. తర్వాత ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయినప్పుడు కూడా ఎప్పుడు పోయినా కూడా నేను ఎంతో మర్యాద ఇచ్చి ఈ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ మాస్టర్గా నన్ను గుర్తించేవాడు. దానికి మెనీ మెనీ థ్యాంక్స్ సార్. ఈ పాఠశాలని ఎంత గొప్పగా తయారు చేసి టౌన్లోనే కాదు స్టేట్లోనే ఇంత గొప్ప హై స్కూల్ లెవెల్లో ఇంత గొప్పగా ఉండే ఇన్స్టిట్యూషన్గా తయారు చేశాడు. దానికి అసలు మనం అందరం కూడా ఆయనకి మొదటి నుంచి గొడవ స్టూడెంటే కాదు, తర్వాత డిసిప్లిన్ అంటే ఆ స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలి. యూనివర్సిటీ చేరిన తర్వాత కూడా గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎప్పుడు గర్వం అనేది ఇప్పుడు నేను చూడలేదు, గమనించలేదు. అది తెలిసినందుకే తెలుసు కానీ గోల్డ్ మెడలిస్ట్, 2 గోల్డ్ మెడలిస్ట్. అందువల్ల అది మొదటి నుంచి కూడా ఆయనకి అసలు అది బై బర్త్ వచ్చిన క్వాలిటీ అది. అది అందరితో కలిసి ఉండడం కానీ అంత మంచి పేరు తెచ్చుకోవడం కానీ అంతా కూడా ఆయన గొప్పతనం. అందువల్ల ఆయన ఇంకా కూడా ఏదో మంచి పదవులు ఆశించారు. ఇక్కడ టీఆర్ఎస్ స్కూల్లో సైన్స్ టీచర్గా రిటైర్ అయ్యాను. ఇక్కడ రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ పనిచేసి 1 సంవత్సరం నారాయణ స్కూల్లో పనిచేసాను. ఇంటికి అంత ఇంపుగా ఉందో అంత ఇంపుగా ఎడ్యుకేషన్ కూడా కావాలి కోరుకుంటున్నారు. వాళ్ళు ఆలోచన అభివృద్ధి కావాలి. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.